భారత క్రికెట్లో సీనియర్లు వరుసగా రిటైర్మెంట్లు ప్రకటిస్తున్న వేళ కీలక స్థానాలు ఖాళీ అయ్యాయి. ఇప్పటికే రేసులో చాలా మంది ప్లేయర్స్ కనిపిస్తున్నా దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న మరికొందరు కూడా జాతీయ జట్టులో చోటే లక్ష్యంగా కష్టపడుతున్నారు. ఈ క్రమంలో యంగ్ టాలెంటెడ్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ టెస్ట్ జట్టులో ప్లేస్ కోసం ఎదురు చూస్తున్నాడు. డొమెస్టిక్ క్రికెట్లో అదరగొట్టి చాలా ఆలస్యంగా టెస్ట్ అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ టీంలో మిడిల్ ఆర్డర్లో 5వ పొజిషన్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇంగ్లాండ్ లయన్స్తో మ్యాచ్ల కోసం భారత్ ఏ జట్టుకు సర్ఫరాజ్ కూడా ఎంపికయ్యాడు. అయితే గతంతో పోలిస్తే సర్ఫరాజ్ ఖాన్ ఫిట్నెస్ పై పూర్తి ఫోకస్ పెట్టాడు. అధిక బరువును తగ్గించుకునే పనిలో పడ్డాడు. ఇప్పటికే సర్ఫరాజ్ ఖాన్ 10 కిలోల బరువు తగ్గాడు. కఠినమైన ఆహార నియమాలతో సన్నబడ్డాడు. మిగిలిన ఆటగాళ్లతో పోలిస్తే సర్ఫరాజ్ కాస్త ఓవర్ వెయిట్ అయ్యాడు. కానీ ఈ ఓవర్ వెయిట్ క్రికెట్లో ఎప్పటికైనా ప్రమాదమేనని అర్థం చేసుకున్న సర్ఫరాజ్ తన డైట్ నియమాలను మార్చుకున్నాడు. బిర్యానీ వంటి వాటిని పూర్తిగా మానేశాడు. అన్నం, గోధుమలతో చేసిన ఆహారాన్ని పూర్తిగా పక్కన పెట్టిన సర్ఫరాజ్ ఖాన్ ఉడకబెట్టిన చికెన్, గుడ్లు, కూరగాయలు మాత్రమే తింటున్నాడు. తక్కువ మోతాదులో ఆలివ్ ఆయిల్ ఉపయోగిస్తున్నాడు. సర్ఫరాజ్ ఖాన్తో పాటు తమ కుటుంబం మొత్తం బరువు తగ్గడంపై ఫోకస్ పెట్టిందని అతని తండ్రి నౌషద్ ఖాన్ తెలిపాడు. గత 3 నెలలుగా బరువు తగ్గాలని నిర్ణయించుకుని సక్సెస్ అయ్యాడు. దీనిలో భాగంగా జిమ్లో జాయిన్ అయ్యాడు. ఉదయాన్నే గంట పాటు జాగింగ్, ఆ తరువాత అరగంట స్విమ్మింగ్ను ప్రతిరోజు షెడ్యూల్ చేసుకున్నాడు. కేవలం ఫిట్నెస్ మాత్రమే కాదు, ఇంగ్లాండ్ పిచ్లపై ఎదురయ్యే ఛాలెంజెస్ని సమర్థంగా ఎదుర్కోవడానికి రెడీ అవుతున్నాడు. ఎక్కువగా స్వింగ్ అయ్యే బంతులు ఆడడం బ్యాటర్లకు సవాలే. అందుకే రోజుకు 300 నుండి 600 బాల్స్ను ప్రాక్టీస్ చేస్తూ ఆఫ్ స్టంప్ అవతల పడే బంతులను వదిలివేయడంపై వర్క్ చేస్తున్నాడు. ప్రస్తుతం సర్ఫరాజ్ ఖాన్కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. పాత ఫోటోలతో ప్రస్తుత ఫోటోలను పోల్చుతూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.